ఫ్లోరిడాలో ఆ సముద్ర తీరంలో దిగిన తర్వాత అక్కడ ఆమె కోసం సిద్ధంగా ఉంచిన షిప్లు అక్కడికి వెళ్ళి క్రూ డ్రాగన్ను షిప్లోకి తీసుకొని అక్కడి నుంచి ఆ నలుగురు వ్యామగాములను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు అవి. ప్రపంచం చాలా ఉత్కంఠగా చూసింది. ఈ తెల్లవారుజామున 3:27 సునీతా విలియమ్స్ అక్కడ సముద్ర తీరంలో అంతరిక్షం నుంచి ల్యాండ్ అవుతున్నప్పటి దృశ్యాలు అవి. ఇప్పుడు సునీతా విలియమ్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎలా ఉండబోతోంది? 9 నెలల పాటు ఆమె అంతరిక్షంలో గడపాల్సిన పరిస్థితులు వచ్చాయి. 8 రోజులంటూ అంతరిక్షంలోకి వెళ్ళిన సునీతా విలియమ్స్ స్టార్ లైనర్లో ఏర్పడిన సాంకేతిక లోపాలతో ఆ రోజు స్టార్ లైనర్ ఖాళీగానే భూమి మీదకి తిరిగి రావడంతో అప్పటి నుంచి సునీతా విలియమ్స్ను భూమి మీదకి తీసుకుని రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాటికి ఫలించాయి, ఇప్పటికీ ఫలించాయి. దీంతో 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ భూమి మీదకి తిరిగి వచ్చారు. సునీతా విలియమ్స్ దీంతో మరో రికార్డును కూడా సృష్టించారు. అత్యధిక కాలం స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్గా వ్యోమగామిగా ఆమె ఒక రికార్డుని కూడా సృష్టించారు. మహిళా వ్యోమ అన్ని రికార్డులు కూడా ఇప్పుడు ఆమె పేరు మీదే ఉన్నాయి. సునీతా విలియమ్స్ బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. క్రూ డ్రాగన్ నుంచి ఆమె బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పుడు సునీతా విలియమ్స్ భూమి మీద ఎలా ఉండబోతున్నారు, ఆమె జీవితం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండటం మూలంగా, జీరో గ్రావిటీలో ఉండటం మూలంగా ఆమె మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, కండరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ఆమె బోన్స్కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటూ రకరకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఆమె క్షేమంగా భూమి మీదకి వచ్చినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. 9 నెలల పాటు జీరో గ్రావిటీలో ఉన్న కారణంగా ఆమె బోన్స్కు సంబంధించి పెలుసు మారిపోయే అవకాశం ఉంటుంది అంటూ డాక్టర్లు చెప్తున్నారు. దీంతో ఆమెను కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచబోతున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఆమెకు వైద్యాన్ని అందించిన తర్వాత ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అన్న తర్వాత ఆమె బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మామూలుగా తిరిగే అవకాశం ఉంటుంది, మరిన్ని అంతరిక్ష కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఎన్ని రోజులు ఆమెకు చికిత్సను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది? భూమి మీదకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆమె శరీరంలో ఎటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి, మెదడు పనితీరు ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనా 9 నెలల సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడిన తర్వాత ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఒకవేళ బోన్స్కు సంబంధించి ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనే విషయంపై కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. భూ గురుత్వాకర్షణకు మళ్ళీ అలవాటు పడేంత వరకు ఆమెకు కొన్ని ఇబ్బందులు తప్పు అంటున్నారు. ఇన్ని రోజుల పాటు, ఈ 9 నెలల పాటు ఆమె 400 కిలోమీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో, ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూడండి, జీరో గ్రావిటీలో ఎలా ఉంటారు, మా రోజువారీ జీవితం ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఆమె చేసిన వీడియోలన్నీ కూడా ప్రపంచం చూసింది. ఆమె ఎక్కడ పడుకుంటాము, ఏ విధంగా తింటాము, నీళ్లు ఏ విధంగా తీసుకుంటాము, ఆమె నీటి బిందువు అలా ఉంటూ ఉంటే ఆమె దాన్ని నోటితో అందుకోవటం, అక్కడ నుంచి భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడటం. విల్మోర్ సునీతా విలియమ్స్ మన ఆర్టీవీ స్క్రీన్ పైన 2వ బాక్స్లో చూస్తున్నాం. భూమి మీద ఉన్న వాళ్ళతో ఆమె మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఏం తింటారు అని అడిగినప్పుడు ఏం తీసుకుని వెళ్తారు, ఎలా తింటారు, వాటిని అన్ని వాళ్ళు తీసుకెళ్లేటటువంటి ఫుడ్లో ఉన్న వాటర్ కంటెంట్ని పూర్తిగా తీసేసిన తర్వాత ఐస్ క్రీమ్ లాంటివి కూడా స్పేస్లోకి తీసుకువెళ్తుంటుంటారు. సో ఐస్ క్రీమ్లో ఉన్నటువంటి తేమను కూడా తీసిన తర్వాత ఆ ఐస్ క్రీమ్ని కావాలంటే అక్కడ వాళ్ళు తినొచ్చు. దాన్ని మనం టేస్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్ వస్తుంది. అంతేకాదు పైన జిమ్, కండరాలు లూజ్ అయిపోకుండా, కండరాలు క్షీణించకుండా ఉండటానికి రోజు కూడా జిమ్ చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్, పీల్చుకున్న ఆక్సిజన్ కూడా వాళ్ళు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు కూడా తాగే నీటిని మళ్ళీ శుద్ధి చేసుకుని, అంటే వాళ్ళ దైనందిన జీవితంలో కావాల్సినటువంటి ప్రతిదాన్ని కూడా వాళ్ళు సొంతంగా అక్కడ రీసైకిల్ చేసుకుంటూ ఉండాలి. యూరిన్తో పాటు రీసైకిల్ చేసి మళ్ళీ దాని నుంచి ఆక్సిజన్ని జనరేట్ చేస్తారు, మళ్ళీ దాన్నే తాగే నీరుగా ఉపయోగిస్తూ ఉంటుంటారు. సో ఇలా జిమ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సో అక్కడ ఏ రకమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాము, ఏ రకంగా జిమ్ చేస్తాం, జీరో గ్రావిటీలో నిజానికి జిమ్ చేయడానికి అవకాశం ఉండదు, పరుగు పెడుతూ ఉంటే తేలిపోతుంటుంటాం. అందుకనే చూడండి, ఒకసారి ట్రెడ్మిల్ పైన ఆమె పరుగు పెడుతూ ఉన్నప్పుడు కింద పట్టి ఉంచడానికి ఏ విధమైనటువంటి జిమ్ ఏర్పాట్లు ఉన్నాయో కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన
మొదటి బాక్స్లో మనం ఇంతకుముందు చూసాం. మళ్ళీ కూడా నేను చూడండి ఒకసారి, ఆమె పరిగెడుతుంది. రన్నింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది. అలా పరిగెడుతూ ఉన్నప్పుడు ఆమె పైకి వెళ్ళిపోకుండా ఉండటానికి అటు ఇటు బ్యాడ్జెస్ వేసుకున్నారు, బ్యాండేజ్లు వేసుకున్నారు, రోప్ లాంటివి నడుముకి కట్టుకుని ఆ ట్రెడ్మిల్కి కింద వరకు కట్టారు. సో ఇలా ఇన్ని రోజులు ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలో ఆమె గడపాల్సి వచ్చింది. నిజానికి ఎవరైనా చూడండి, 1-2 రోజులు ఎక్కడైనా మనం ఒంటరిగానో లేదంటే ఎక్కడో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటేనే భయపడిపోతుంటుంటూ అల్లాడిపోతూ ఉంటారు, మానసిక స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ అంతరిక్షంలో 9 నెలల పాటు మళ్ళీ షిప్ ఎప్పుడు వస్తుంది, కిందకి ఎప్పుడు వెళ్తాం, మళ్ళీ అలా వెళ్ళే షిప్లో ఎటువంటి ప్రమాదాలైనా చోటు చేసుకునే అవకాశం ఉంటుందా అంటే ప్రాణాలకు తెగించే నిజానికి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళటం అంటేనే ప్రాణాలకు తెగించి. సో అప్పుడు వాళ్ళు వెళ్ళిన స్టార్ లైనర్లో హీలియం లీకేజ్ ఉంది కాబట్టి తగినంత ప్రెషర్ రావటం లేదు. కాబట్టి ఆ షిప్లో కేవలం ఆ స్టార్ లైనర్ని ఖాళీగా మాత్రమే భూమి మీదకి తీసుకొచ్చారు. ఖాళీగా భూమి మీదకి వస్తుంది, ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. కానీ 1% కూడా ప్రమాదానికి ఆస్కారం ఉండకూడదు. ఎందుకంటే జూహీ చావ్లా ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది కాబట్టి సునీత విలియమ్స్ విషయంలో అలా చోటు చేసుకోకూడదు అని ఎలా అయితే కష్టపడి కల్పనా చావ్లా విషయంలో అలా జరిగింది కాబట్టి సునీత విలియమ్స్ విషయంలో అలా జరగకూడదు అని అన్ని జాగ్రత్తలు తీసుకుని ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ బోయింగ్ని కాదు అని ఎలన్ మస్క్తో మాట్లాడి ఎలన్ మస్క్ కంపెనీ నుంచి స్పేస్ ఎక్స్ నుంచి మళ్ళీ షిప్ను తయారు చేసి అక్కడికి పంపించి దానిలో సునీత విలియమ్స్ని చాలా సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతూ ఉన్న నేపథ్యంలో ఆమెకి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా నిరంతరం డాక్టర్లు ఆమెను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ 9 నెలల పాటు అక్కడ ఉన్నప్పుడు మీరే ఆలోచించండి, మీరు ఎక్కడికైనా వెళ్ళారు, చుట్టూ ఎవరు జనాలు ఉండటం లేరు, కనబట్టడం లేదు, లేదంటే ఒక ప్రమాదక చుట్టూ నీరే, మనం వరదల్లో వెళ్తుంటుంటాం, చుట్టూ నీరున్నప్పుడే క్షణక్షణానికి ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితులు ఉంటే మానసిక ఆందోళన చెందుతుంటుంటాం. అలాంటిది 400 అడుగుల ఎత్తులో అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు ఉండిపోవటం అంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ పగలు రాత్రి ఒకే రకంగా ఉంటుంది. సో అలాంటి సమయంలో మానసిక ఆందోళన ఎలా ఉంటుంది, అలాంటి మానసిక ఒత్తిడిని జయించి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పరిశోధనలు చేస్తూ మళ్ళీ క్షేమంగా అంతే ధైర్యంగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి మహిళా వ్యోమగామి, భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో విల్మోర్తో కలిసి ఆమె దృఢంగా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వీడియోలు. ఆమె భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అంతే దృఢంగా కనిపించారు. సో ఇక్కడ మనం మానసికంగా ఎంత దృఢంగా ఉంటే మనకి అంతరిక్షంలో ఉండటం కారణంగా ఏర్పడే చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటిని అంత త్వరగా అధిగమించవచ్చు అని కూడా చెప్తున్నారు. అందుకే సునీత విలియమ్స్ చాలా దృఢంగా ఉన్నారు. 9 నెలల పాటు దృఢంగా పగలు రాత్రి కూడా తెలియని ఆ అంతరిక్ష కేంద్రంలో ఉండి ఇప్పుడు సురక్షితంగా భూమిపైకి దిగొచ్చి భూమిపై వచ్చిన తర్వాత అందరికీ కూడా విష్ చేస్తున్నారు. చాలా చిరునవ్వులు చిందిస్తూ విష్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఆందోళన కూడా ఆమె ముఖంలో ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత వైద్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సునీత విలియమ్స్ ఆరోగ్యం ఇకపై ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఏ 2-3 మాట్లాడుకుంటూ ఉన్నా సునీత విలియమ్స్, మీరు కూడా మాట్లాడుకుని ఉంటారు కదా, సునీత విలియమ్స్ తెల్లవారుదాములు వచ్చేసింది. ఆ వీడియో మీరు మీ మొబైల్ సెట్లోనో టీవీలకు అతుకుపోయో మళ్ళీ చూసుంటారు. ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నది సునీత విలియమ్స్ ఆరోగ్యం ఎలా ఉండబోతోంది. ఇన్నాళ్ళ పాటు ఆమె భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆమె సాఫీగానే నడవగలుగుతారా, ఆమె నడవగలుగుతూ ఉన్నప్పుడు ఆమె ఎముకల్లో ఉన్నటువంటి సాంద్రత మామూలుగా ఉంటుందా, భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఉన్న చోట ఆమె శరీరం ఆమె బరువును మోయగలుగుతుందా, ఆమె ఇంతకు ముందులానే ఆలోచించగలుగుతారా, మెదడు తీరులో ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా, ఊపిరితిత్తులకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా, ఇలాంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. డాక్టర్లు కూడా నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తూ ఉన్నారు. కానీ ఆమె పూర్తిగా కోలుకోవటానికి, అంటే నిజానికి ఎముకలు వాటిలో కణజాల